హాయ్ అందరికీ వరమహాలక్ష్మి పండుగ శుభాకాంక్షలు. హ్యాపీ వరమహాలక్ష్మి ఫెస్టివల్. ఈరోజైతే సింహలగ్న పూజా ముహూర్తం వచ్చేసి పొద్దున 6:29 నుంచి 8:46 వరకు మంచి ముహూర్తం ఉన్నింది. అలాగే మధ్యాహ్నం 1:22 నుంచి 3:41 వరకు మంచి ముహూర్తం ఉన్నింది. ఇప్పుడు సాయంకాలం పూట అయితే 7:27 నుంచి 8:54 వరకు మంచి ముహూర్తం ఉంది. మధ్యరాత్రి అయితే 11:55 నుంచి రేపు 9 ఆగస్ట్ 1:50 వరకు పొద్దున తెల్లారి 1:50కి మంచి ముహూర్తం ఉన్నది. ఈ వ్రతం లక్ష్మీదేవికి అంకితం చేయబడింది. వరమహాలక్ష్మి అంటే వరాలను ప్రసాదించే లక్ష్మీదేవి. భక్తి శ్రద్ధలతో ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించడం ద్వారా అష్టలక్ష్మి ఆశీస్సులు పుష్కలంగా లభిస్తాయని, తద్వారా ధనం, ధాన్యం, ఆయుష్, ఆరోగ్యం, సంతానం, విజయం, కీర్తి ప్రతిష్టలు, శాంతి, ఆనందం, శక్తి వంటి అష్టలక్ష్మి ఆశీస్సులు పుష్కలంగా లభిస్తాయని, తద్వారా ధనం, ధాన్యం, ఆయుష్, ఆరోగ్యం, సంతానం, విజయం, కీర్తి ప్రతిష్టలు, శాంతి, ఆనందం, శక్తి వంటి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని భక్తులు ప్రగాఢ విశ్వాసం. ముఖ్యంగా ఈ వ్రతాన్ని అయితే స్త్రీలు ఆచరిస్తారు. పెళ్ళైన వివాహిత మహిళలు తమ కుటుంబం శ్రేయస్సు, భర్త ఆరోగ్యం, దీర్ఘాయుష్షు, పిల్లల భవిష్యత్తు కోసం ఎంతో నిష్ఠతో ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ వ్రతం గురించి సాక్షాత్తు లయకారుడైన పరమేశ్వరుడే పార్వతీదేవికి వివరించినట్లు స్కంద పురాణం చెబుతుంది. మా అమ్మ అయితే ఈ పండుగని ప్రతి ఇయర్ చేస్తుంది. అయితే చాలా సింపుల్గా చేసుకుంటాం మేము ఈ పండుగని. ముత్తైదువులతో పిలిచి పసుపు కుంకుమ ఇచ్చి చేసిన ప్రసాదాన్ని పంచుతాము. ఇప్పుడు కంకణం ఇస్తారు కదా, ఇందులో ఈ కంకణం అనేది స్త్రీలు కుడి చేతికే కట్టుకోవాలి. శరణాగత వరదే వరదేవి కరుణ సదయే సురవర పూజితే కరవీర పురానిలయే దురిత నివారిణి భవభయహారిణి దురిత నివారిణి భవభయహారి అమృతవర్షిణి. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్రగదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే. నమస్తే గరుడారూఢే కోలాసురభయంకరీ సర్వపాపహరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే. సర్వజ్ఞే సర్వవరదే సర్వదుష్టభయంకరీ సర్వదుఃఖహరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే. సిద్ధిబుద్ధిప్రదే దేవి భక్తిముక్తిప్రదాయిని మంత్రమూర్తే సదా దేవి మహాలక్ష్మీ నమోస్తుతే. మహాలక్ష్మీ నమోస్తుతే. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్క వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి. అమ్మవారి ఆశీర్వాదం మన అందరి మీద ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ.